తెలుగు బంధువులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మన ఉగాది పేరు విశ్వావసు. విశ్వావసు అనేవాడు ఒక గంధర్వుడు, అతను గొప్ప గాయకుడు కూడా. అతని పేరుతో ఈ సంవత్సరం మన తెలుగు ఉగాదిని పిలువబడుతుంది. ప్రతి 60 సంవత్సరాలకి ఒక్కొక్కసారి వచ్చే ఈ పేరు, దాని యొక్క ప్రాముఖ్యత మన శాస్త్రాల్లో సవివరంగా చెప్పబడుతుంది. ప్రతి ఏడాది చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. తెలుగు శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్ అనే అర్థాలున్నాయి. వీటికి అదే ఉగాది అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ఈ విశ్వంలో జీవకోటి రాశులకు అన్నిటి ఆయుష్కు ఆ ఆది ఉగాది అని చెప్పి దీని యొక్క అర్థం. మరొక అర్థం ప్రకారం యుగం అంటే జంట లేదా కలయిక. ఉత్తరాయణం మరియు దక్షిణాయనం మధ్య సంయుతాన్ని, ఈ కలయికనే ఉగాది అని కూడా పిలువబడుతుంది. మన ఇంగ్లీష్ సంవత్సరాలు ఆ తేదీలను బట్టి ఒకేసారి వస్తుంటాయి, కానీ మన ఉగాది మత్తికి ఆ నక్షత్రాల గమనాన్ని బట్టి ప్రారంభం అవుతుంది కాబట్టి దీనికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేవిధంగా ఉగాది పండుగ వేళ శశి ఋతువుకు వీడ్కోలు పలికి వసంత ఋతువుకు స్వాగతం పలుకుతాం. ఈ సమయంలోనే చెట్టు చిగురించడం ప్రారంభం అవుతుంది. కోయిల రాగాలు వినిపిస్తూ ఉంటాయి. తెలుగువారి నూతన సంవత్సరం కూడా ఈ ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది. అంటే ప్రకృతితో మమైకమై నక్షత్రాల గమనంతో శాస్త్రీయంగా జరిగే ఈ ఉగాది పండుగని మనం ఎంతో ప్రాముఖ్యతతో చేసుకోవాలి. కాబట్టి ఆ రోజుని తలంటుకుని కొత్త బట్టలు వేసుకుని మంచి మంచి ఆలోచనలు చేస్తూ పెద్దలకు నమస్కరించి దేవాలయాలకు వెళ్ళడం, ఇట్లాంటి సంస్కృతిని మన పూర్వం నుంచి మన భారతీయులు ఆచరిస్తున్నారు. కానీ పాశ్చాత్య పోకడం వల్ల అవన్నీ కూడా కనుమరుగవుతున్నాయి. కాబట్టి మన సంస్కృతిని తెలుసుకోండి, అలాగే మన ప్రకృతిని తెలుసుకోండి, నక్షత్ర గమనాలను తెలుసుకోండి. ఈ విశ్వంలో మనం ఒకరం కాబట్టి ఆ విశ్వంతో నడక ప్రారంభించాలి. అంటే ఆ ఆది ఉగాది ఈ రోజు నుంచి మనం ప్రారంభించాలి. మంచి ఆలోచనలతో ప్రకృతిని పరిరక్షించుకుంటూ ప్రకృతిలో భాగంగా భావితరాల వాళ్ళకి కూడా ఆ ప్రకృతి అందాలను అందేలా అడుగులు వేద్దాం తప్ప పాశ్చాత్య ధోరణిలో పడిపోయి ఆంగ్లనామ సంవత్సరాలని చెప్పి ప్రకృతిని వినాశం కలిగించి బాణాసంచలు, రకరకాల శబ్ద కాలుష్యాలు సృష్టించి హ్యాపీ న్యూ ఇయర్ అనడం కాదు. మనం చేసుకోవాల్సింది మరొకసారి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలతో ఎన్నిస్తాను.